హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ సిర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్ వచ్చేసి పూల్ మక్నా తీసుకున్నాను. అది సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పూల్ మక్నాలో మంచిగా ప్రోటీన్, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీ బోన్ డెవలప్మెంట్కి ఎక్కువగా హెల్ప్ అవుతుంది అన్నమాట. కలర్ చేంజ్ అవ్వకుండా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే స్మెల్ కూడా మంచిగా వస్తుంది బేబీ సిర్లాక్ అనేది. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ కప్ అటుకులు తీసుకున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు అటుకులు కూడా వేసుకున్నాను. అటుకులు ఏంటంటే తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా ఎనర్జీ ఇస్తుంది. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక 5 minutes చల్లారిపోతాయి. తర్వాత వచ్చేసి ఒక 3 బాదం కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే కొంచెం డీప్గా వేగుతుంది. ఎందుకంటే పైన పీల్ ఉంటుంది కదా, సో అది వేగకపోతే మళ్ళీ బేబీకి డైజెస్ట్ కూడా అవ్వదు. సో కొంచెం సిమ్లో పెట్టి వేపుకుంటే మంచిది. అయిపోయిన తర్వాత టోటల్గా మొత్తం చాలా మెత్తగా పౌడర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు బేబీకి. చూడండి, ఇంత సాఫ్ట్గా పౌడర్ చేసుకుంటే ఇంకా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఇక్కడ నేను 1 స్పూన్తో ప్రిపేర్ చేశాను. సో మా పాప అయితే ఇష్టంగా తినింది. మీరు ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తారో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.